మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ది ముమ్మాటికి హత్యే అని ఆరోపిస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. ఆయనది ఆత్మహత్య కాదని పథకం ప్రకారమే హత్య చేసి ఉంటారని చెబుతున్నారు. సతీష్ మృతి చెందిన సమయంలో రైలు ఆగిందని, మృతదేహం కూడా 10 మీటర్ల దూరంలో ఎలా పడి ఉందని ప్రశ్నిస్తున్నారు. సతీష్ మృతి చెందిన విషయంపై అధికారులు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరకామణి కేసులో తనకు ప్రాణహాని ఉందని సతీష్ చెప్పేవాడని, తమ పేర్లు బయటపడతాయనే ఉద్దేశంతోనే ఆయన్ను హత్య చేయించి ఉంటారని ఆరోపిస్తున్నారు. ఇదైతే ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యని, దీని మీద ఖచ్చితంగా విచారణ చేయాలా, ఇది ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలా. ఇలాంటి పరిస్థితి ఏ అధికారికి కూడా రాకూడదు. నిజాయితీగా పనిచేసే ఏ అధికారికి కూడా రాకూడదు. సీఎంకు కూడా హాని చేయని వ్యక్తి. ఆ టైంలో ట్రైన్ ఆగిందని కూడా చెప్తున్నారు కొంతమంది వ్యక్తులు. ఆ టైంలో ఎందుకు ట్రైన్ ఆగాల, ఆయన అంత దూరం ఎందుకు పడి ఉండాలా, చిన్న చిన్న క్లూస్ తీసుకొని పెట్టుతున్నారండి. అక్కడ పడినడము, కింద పడ్డము, అసలు పట్టాల పక్కన పడతారండి. ఎవరైనా పట్టాల పక్కన పడతారండి. ఈ ట్రైన్ ఆపి మరి కిందికి గిగ్గేసి కొట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది, స్పష్టంగా కనపడుతుంది. రైలు నుంచి పడే వ్యక్తి పట్టాల మీద జారుతాడు, లేదంటే ఆ చిన్న కంకర ఉంది, ఆ కంకర్ లో జారొచ్చు. దాదాపుగా 10 మీటర్ల డిస్టెన్స్ లో ఆ బాడీ ఎలా పడుతుందండి. ఆ రోజు లోక్ అదాలత్ లో కేసు రాజీ చేపించి హైయర్ ఆఫీసర్ తో ఒత్తిడి వల్లనే, ఒత్తిడి పెట్టి కూడా మళ్ళా తర్వాత కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అవును నీ పరిస్థితి ఏమి అని ఏ అధికారి కూడా ప్రశ్నించలేదు ఇంతవరకు. రేపొద్దున ఇతని వల్ల మిగతా ఆఫీసర్ పేర్లు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే ఇది ఖచ్చితంగా పక్కా ప్లాన్ తో మర్డర్ జరిగింది. ఇంతకు మునిపే లైఫ్ థ్రెట్ ఉంటుందని ఒక మాట చెప్పేవాడు. అది ఎవరి నుంచి ఏమని చెప్పేది కానీ థ్రెట్ ఉంటుందిరా, పెద్ద స్కామ్ కదా అని చెప్తున్నాడు. ఇటువంటి పై ఆఫీసర్ నుంచి 6-5 వ్యక్తి ఉంది. సూసైడ్ అయితే చేసిన వ్యక్తి కాదు. పరకామణి గురించి మొత్తం పరకామణి గురించి ఎంక్వైరీ పోతున్నాను, పోయొచ్చాను, నా వర్షం చెప్పొచ్చాను. నేను ఎటువంటి చిన్న తప్పు చేయలేదు, నీకు ధైర్యంగా ఉన్నాను. వెంకటేశ్వర స్వామి మీద నేను నమ్మకంతో అన్ని పనిచేసినాను. నాకు అన్యాయం చేయడు కాబట్టి నాకు ఫేవర్ గానే ఉంటాను. నేను జరిగింది చెప్తాను. ఆ తర్వాత పై ఆఫీసర్లు ఏం చెప్పారు, ఏం జరిగిందో నాకైతే తెలియదు. నిజం వాస్తవంగా తెలియదు కాబట్టి నాకు తెలిసింది చెప్తాను. కానీ నేను పై అధికారులు ఒత్తిడి అయితే పూర్తిగా ఉందని చెప్పాడు. సిఐ అయినాక ఓర్సలేకను కానీ వాస్తవం అయితే ఇది పక్క. అదేదో ఇంతకుముందు తిరుపతిలో ఇదన్నాడండి, దాని వల్లే జరిగింది. అది వాళ్ళు డ్యూటీ పరంగా చేస్తున్నారు. అయితే కక్షపూర్వకంగా జరిగింది వాస్తవం. హత్య అంటున్నారా? హత్య అని హత్య కానీ నీకు ఆయన ఉండడానికి ఆలోచన చేయాలి కదా సార్. మనం కూడా రైల్వే ట్రాక్ పైన పడి సూసైడ్ చేసుకుంటున్నాడనే విషయము చెబుతున్నారు కదా. బాడీ అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వస్తుంది సార్? మా వాడు ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. టీటీడీలో ఏదో గందరగోళం జరిగిందనే ఉద్దేశంతోనే కక్షపూర్వకంగా జరిగింది సార్. ఇది మూమాటికి కక్షపూర్వకంగా జరిగింది. ఇది ఇప్పుడు ఫస్ట్ కూడా ఒకసారి వెళ్ళొచ్చినాడు. ఇదే సిఐడి విచారణకి 3 months బ్యాక్ గుంటకల్ ట్రాన్స్ఫర్ పైన వచ్చినాడు. మరోవైపు సతీష్ కుమార్ మృతిపై రైల్వే అధికారుల ప్రకటన కూడా అనుమానాలకు తావిస్తోంది. ఉదయం ఎప్పుడో ఆయన చనిపోయినా పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాతే అన్ని విషయాలు చెబుతామంటూ దాటవేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నారా, అనుమానాస్పద మృత అన్న విషయం కూడా ధృవీకరించకపోవటం అనుమానాలకు తావిస్తోంది. ట్రైన్ రిజర్వేషన్ దాన్ని బట్టి రాయలసీమ ఎక్స్ప్రెస్ కి గుంతకల్ నుంచి తిరుపతి వెళ్తున్నారు. ఆయన రైలు తర్వాత ప్రయాణము తర్వాత మరణం అనేది కనిపిస్తుంది. ఈ మధ్యలో ఏం జరిగింది అన్న సంగతి పూర్తి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు అనేది ప్రోగ్రెస్ ఉంది కాబట్టి అది చూసుకొని మీకు తెలియజేయాలి. అవన్నీ కొన్ని ఉంటుంటాయి, వాటిని మనం నిర్ధారించుకోవాలి ఏం జరిగింది ఏంటి. ఈ విషయాలు కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాని గురించి తెలుసుకుని సతీష్ కుమార్ మరణం గురించి దర్యాప్తు అయితే ప్రోగ్రెస్ లో ఉన్నది. మరణ కారణం అంతా దర్యాప్తు అనంతరం తెలుసుకోగలము, అందరికీ తెలియచెప్పగలము. ప్రస్తుతం ఈ 2 విషయాలు మాత్రం తీసుకోండి.